హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజయశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మటన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 15 to 30 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, మటన్ నుంచి వాటర్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక సన్నగా కట్ చేసుకున్న టమోటాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ 10 మినిట్స్ మూత పెట్టుకొని ఇలానే ఆయిల్లో ఉడికించాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదండి ఇవాల్టి మన మటన్ కర్రీ. ఇలా సింపుల్ వేలో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.